వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలి, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి, గురువులను గౌరవించాలని సినీ సంగీత దర్శకులు సాలూరి వాసరావు అన్నారు. గుంటూరు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మారిస్పేట ఎన్సీఆర్ హైస్కూల్ నందు జరిగిన తెనాలి మండల స్థాయి చెకుముక్కి టాలెంట్ టెస్ట్ పోటీలలో వివేక పబ్లిక్ స్కూల్ విద్యార్థులు వర్షిణి, జుబేరియా, పూజ, నాగశ్రావ్యాలతో కూడిన టీం ప్రథమ స్థానం సాధించి జిల్లా స్థాయికి ఎంపిక కాబడిన సందర్భంగా వివేకానంద సెంట్రల్ స్కూల్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన అభినందన సభకు ప్రముఖ సినీ సంగీత దర్శకులు సాలూరి వాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను అభినందించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తమ భావి జీవితాలకు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని విద్యను అభ్యసించాలని, జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని, కానీ ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండటం నేర్చుకోవాలని, తమ ప్రగతికి కారణమైన గురువులను ఎప్పుడు గౌరవించాలని, సమాజ సేవకు అంకితం కావాలని తెలిపారు. చదువుతో పాటు సంగీతం, నాట్యం వంటి కళల్లో కూడా ప్రతిభ చూపించాలని, ఆ రంగాలలో కూడా రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో పేరుగాంచిన వారందరూ ఉన్నారని, వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వాసరావుని శాలువ, పూలమాలలు, జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో మంచి ప్రయోజకులయ్యి ఇన్స్టిట్యూషన్ పేరు మీరు పైకి తీసుకురావాలని మరి కోరుకుంటూ, మీకు వెరీ జెన్యున్ ఇన్స్టిట్యూషన్. ఈ ఇన్స్టిట్యూషన్ అంటే నేను చాలా చోట్ల చాలా మందితో నేను అడిగి ఉన్నాను, చాలా మంది చెప్తారు ఇట్స్ ఎ వెరీ జెన్యున్ అండ్ నాన్ కమర్షియల్ ఇన్స్టిట్యూషన్ అని అంటారు. అది ఆ పేరు తెచ్చుకోవడం చాలా. స్వామి పుట్టపర్తి బాబా గారు అనేవారు, చదువుకోమంటారా చదువుకొనమంటారా అని. చదువుకొనమంటారా అంటారు, చదువుకుంటున్నారు ఇప్పుడు. అలా అయిపోయింది అనమాట పిల్లలకి. నా మనవడు చదువుతున్నాడు స్కూల్లో, వాడు చదివేది 7th స్టాండర్డ్ ఈ స్టడీ. మా డాక్టర్ ఈజ్ పేయింగ్ 1.5 lakhs ఫీజ్. 1.5 lakhs. తర్వాత ఏసీ రూమ్లు. ఎంత డేంజర్ అంటే ఏసీ రూమ్లో పొద్దున్నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఏసీలు అక్కడ ఉండేసి అలా మళ్ళీ బయటికి వెళ్ళడం, మళ్ళీ లోపలికి రావడం చాలా బ్యాడ్. మంచిది, హెల్త్కి మంచిది కాదు. దాని బదులు వెంటిలేటర్స్ పెట్టేసి ఓపెన్ బ్రీజ్ వీళ్ళు అంతా బయటికి వెళ్ళిపోయేటట్టు చేయాలి, కానీ వీళ్ళని అరెస్ట్ చేసేస్తున్నారు. దానివల్ల మాకు ప్రాబ్లం ఏమవుతుందంటే ఇంటికి రాగానే 7 గంటలకి సాయంత్రం అమ్మా ఏసీ వేయండమ్మా అంటున్నారు పిల్లలు. ఎంత ఎలక్ట్రిక్ బిల్ అవుతుంది. దాన్ని పిల్లల్ని మనం రాంగ్ రూట్లో తీసుకెళ్తున్నారు చాలామంది. అంతా వెళ్ళకుండా కరెక్ట్ రూట్లో తీసుకెళ్ళి వాళ్ళకి చిన్నప్పటి నుంచి సింప్లిసిటీ. మేము చాలా పేద కుటుంబం నుంచి వచ్చారు. మా నాన్నగారు 4వ ఏట చెప్పారు చైర్మన్ గారు. అప్పటి నుంచి 7వ ఏట ఆయన హరికథలు చెప్తే మా ఇంట్లో భోజనం ఉండేదంట, మా అమ్మ చెప్పింది ఆ కాలంలో. అలాంటిదయ్యి ఇవాళ మేము ఎంతో ఎదిగిపోయామంటే దానికి కారణం మా నాన్నగారి కష్టం. మమ్మల్ని అందరినీ స్కూల్కి ఒక పలక పట్టుకొని అంటే ఒక బ్యాగ్ తగిలించుకొని నడిచి వెళ్ళేవాళ్ళం స్కూల్కి. నడిచి వెళ్ళి సైకిల్ వెళ్ళి తర్వాత అలా వెళ్ళి ఇవాళ మేము BMWలో మెర్సిడీస్లో తిరుగుతున్నాం. అది ఎంత తిరిగినా అది మర్చిపోకూడదు, మనం కష్టపడి వచ్చాము. అదేలాగా అందుకనే నా మనవడిని కూడా నేను అంత సింపుల్గానే పెంచాలని ట్రై చేస్తున్నాను అన్నమాట. అమరావతి జోన్ రోటరీ క్లబ్ సెక్రటరీ గుత్తా వెంకటరత్నం, జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, శ్రీమన్నారాయణ శాస్త్రి, బొల్లిమంత కృష్ణ, మురళి, రాంబాబు, ప్రిన్సిపల్ శంకర్, శివకుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొనగా డైరెక్టర్ రావుపాటి వీరనారాయణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజు సభ నిర్వహణ చేశారు. సో మన విద్యార్థులందరూ కూడా సుమారు 180 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించారు. అది ఆయన క్రెడిట్. అలాగే కంటిన్యూస్గా 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఇలా మ్యూజిక్ డైరెక్టర్ పేరు తెచ్చుకోవడం అనేటువంటిది ఎంత కష్టం మీరు ఆలోచించండి. ఇవాళ సెకండ్కి ట్రెండ్ మారిపోతుంది, సెకండ్కి మారిపోతుంది. అలాగే అప్పుడు కూడా మారేది కదా, ఆ మార్పుకు అనుగుణంగా అద్భుతంగా ఆయన సినిమాలకు మ్యూజిక్ అందించేవారు.
ఒక సినిమా ఒక రకం కాదండి, అన్ని రకాలు మీ ఇష్టం. ఏ రకమైన సినిమా, ఫైటింగ్ చేసి జానపదాలు అయినప్పటికీ, క్రైమ్ సినిమాలు అయినప్పటికీ, అలాగే భక్తి రసం కావాల్సిన సినిమాలు అయినప్పటికీ, శృంగార రసం సినిమాలు అంటే హీరో గారి రొమాంటిక్ ఉంటాయి కదా పాటలు, ప్రేమలు ఉంటాయి, ప్రేమలు, అలాంటి సినిమాలు అయినా సరే, ఏ సినిమా అయినా సరే అద్భుతంగా మ్యూజిక్ అందించేవాడు. దట్ ఇస్ ద క్రెడిట్ ఆఫ్ రాజేశ్వరరావు గారు. వీరు కూడా సంగీత దర్శకులు, సినీ సంగీతంలో వీరు కూడా అద్భుతమైన సినిమాలు అందించారు. వాళ్ళందరికీ బ్రహ్మాండ సినిమాలు అందించారు. అంటే పేరు మీకు గుర్తుంటే పాత సినిమాలు కదా, మీ పెద్దగా చిన్నవాళ్ళు కదా గుర్తుండకపోవచ్చు. అందులో ఒక పేరు బలి గమ్మత్తు నాకు వచ్చింది, నాకు పెళ్ళం కావాలంట. అలాగే సూపర్ హిట్ సినిమా చాలా ఉన్నాయి వెనక 90s బాగా ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు మా వాసురావు గారు. అందులో కాంప్రమైజ్ గారండి. మిగతా వాడు ఏంటంటే అవసరం బట్టి కాపీ కొట్టేస్తారు సంగీతాన్ని, ఆ వెస్టర్న్ వాటిని వాటిని కాపీని కొడతారు. ఈ కాపీ కొడితే ఇష్టం లేదండి. తండ్రి గారు ఏదైతే ఎలా చేశారో క్రియేటివ్గా అలా చేయడం ఇష్టం. రాత్రి మంచి కార్యక్రమం మన తెనాలిలో చేసినందుకు సంగీత కళాకారులని, అట్లాగే పాటలు పాడే వాళ్ళని గౌరవించినందుకు, అటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మన సాలూరు వాసుదేవరావు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం రోటరీ క్లబ్ తరఫున. అట్లానే ఇటువంటి కార్యక్రమాన్ని నడిపించిన మన వీరనారాయణ గారు, అట్లాగే మన కృష్ణ మాస్టర్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇటువంటి సంగీత కార్యక్రమాలు ఎన్ని జరిగినా ముందుండేది కృష్ణ మాస్టర్ గారే. అటువంటి కృష్ణ మాస్టర్ గారు, ఇహ మా గురువులు లతా వెంకటరత్నం గారు, అట్లాగే మన రామరాజు గారు, అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పిల్లలందరూ మీరంతా ఇక్కడ ఈ విద్యాలయంలో బాగానే చదువుతారు, కానీ ఇంకా చదువుని ఇష్టంగా చేసుకుని బాగా చదివి ఈ విద్యా సంస్థకి మంచి పేరు తీసుకొస్తారని, ఇంకా ఎంతో ఎదుగుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో చోటు చేసుకున్న ఫుడ్ పాయిజన్ ఘటనపై స్పందించారు. యూనివర్సిటీలో దాదాపు 300 మంది విద్యార్థులు, సిబ్బంది అస్వస్థతకు గురైనట్లు గుర్తించినట్లు ఆమె తెలిపారు. బాధితుల్లో కొంతమందికి డయేరియా లక్షణాలు, మరికొంతమందికి వాంతులు, విరోచనాలు కనిపించాయని వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి సిఆర్డీఏ పరిధిలోని గ్రామాల నుండి సరఫరా అవుతున్న నీటి వల్ల సమస్య వచ్చిందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుందని ఆమె చెప్పారు. యూనివర్సిటీ యాజమాన్యం ఆర్ఓ వాటర్నే సరఫరా చేస్తున్నామని తెలియజేసినట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. యూనివర్సిటీలో సుమారు 6,000 మంది విద్యార్థులు మరియు సిబ్బంది ఉన్నప్పటికీ వారిలో కేవలం 300 మందికే అస్వస్థత కలగడం ప్రత్యేకంగా పరిశీలనలో ఉందన్నారు. పూర్తి దర్యాప్తు జరిపి నివేదిక ఆధారంగా యూనివర్సిటీకి మెమో జారీ చేసి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో నివేదిక ఆధారంగా యూనివర్సిటీకి స్పెషల్ ఆఫీసర్ను పంపించే ప్రక్రియ కొనసాగుతుందని సబ్ కలెక్టర్ సంజనా సింహ వెల్లడించారు. చాలా మంది విద్యార్థులకి డయేరియా సింప్టమ్స్ ఉన్నాయి అని న్యూస్ లో రావడంతో ఈ రోజు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఒక 6గురితో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారండి. దాంట్లో మనకి సబ్ కలెక్టర్ తెనాలి, ఆర్జేడి ఎడ్యుకేషన్, డిఎస్ఓ, తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్, తర్వాత మనకి డిఎస్పీ గారు, ఇట్లా 6గురిని మళ్ళీ అసలు ఏంటి ఈ ఎస్ఆర్ఎంలో కాలేజ్లో పిల్లల పరిస్థితి ఏంటి, ఎంత విషమంగా ఉంది, లేకపోతే చాలా ఎక్కువగా ఎగ్జాజరేట్ చేసిన ఫిగర్స్ ఇవి, నిజాలేంటి, కంటామినేషన్ ఏదన్నా ఉంటే దానికి సోర్స్ ఏంటి, దాన్ని ఎలా ఎలిమినేట్ చేయాలి, ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేయండి, దాన్ని కంటైన్ చేయండి అని చెప్పి ఒక కమిటీని వేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు పొద్దునే కూడా మనం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ హాస్టల్ మెస్ని విజిట్ చేయడము, తర్వాత అక్కడున్న మెడికల్ క్లినిక్ ఏదైతే ఉందో దాన్ని విజిట్ చేయడము, దాని తర్వాత మొత్తం కాలేజ్కైనా వాటర్ సోర్స్ ఎక్కడి నుంచి ఉంది ఏంటి అని విజిట్ చేయడం, ఈ 3-4 పాయింట్స్ని విజిట్ చేశాము. సో అక్కడ నుంచి కూడా ప్రతి సెంటర్ నుంచి ఫుడ్ శాంపిల్స్ కానీ వాటర్ శాంపిల్స్ కానీ తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఫుడ్ ఏదైతే వండుతున్నారో అక్కడ గ్రోసరీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అలానే ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యి వాళ్ళు వండుతున్నారు, అక్కడ పనిచేసే వాళ్ళు ఎలా అన్ని ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారా లేదా, FSSAI స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నాయా లేదా అని చెప్పి డీటెయిల్గా కూడా ఇంకా మనకి టీం అక్కడే ఉన్నారండి. 2 టీమ్స్ ఉన్నాయి. సో వాటిని పెట్టి ఆ ఇన్వెస్టిగేషన్, ఆ ఎంక్వైరీ ఆన్గోయింగ్గా ఉంది. అలానే మెడికల్ క్లినిక్ వాళ్ళకి ఏదైతే ఉందో దాంట్లో లాస్ట్ 1 వీక్ ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు, ఏ సిమ్టమ్స్తో వచ్చారు, వచ్చిన టోటల్ పీపుల్లో ఎంతమంది స్టమక్ పెయిన్, వామిటింగ్, డయేరియా సిమ్టమ్స్లో వచ్చారు, అలాంటి డీటెయిల్స్ కూడా కొంచెం తీసుకోవడం జరిగింది.
దాంతోపాటు వాటర్ అనేది అసలు ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఎలా వస్తుంది, అది సిఆర్డిఏ నుంచి మరియు బయట పురగల నుంచి వాళ్ళు తీసుకున్నారు. సో దాన్ని వాళ్ళు ఇంటర్నల్గా ఏ ప్యూరిఫికేషన్, ఏ ట్రీట్మెంట్ మెకానిజంని ఫాలో అవుతున్నారు, అదంతా కూడా ఎలా చేస్తున్నారని ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో వెళ్ళి చూసాము. ఆ శాంపుల్స్ కూడా తీసుకున్నాము. వేరియస్ పాయింట్స్, ఇన్లెట్స్లో శాంపుల్స్, అలానే అవుట్లెట్ శాంపుల్స్ కూడా తీసుకున్నాము. సో ఏదైతే మనం వాటర్ని వాష్రూమ్స్లో వాడతామో, ఏదైతే వాటర్ని వీళ్ళు తాగడానికి వాడుతున్నారో, ఏదైతే వాటర్ని ఫుడ్ వండడానికి వాడుతున్నారో అన్ని శాంపుల్స్ కూడా తీసుకున్నాము. సో వాటన్నిటిని కూడా ఇప్పుడు టెస్ట్ చేసి మనం రిజల్ట్స్ని అవైట్ చేస్తున్నాము. దాన్ని బట్టి ఎంత మాత్రం అక్కడ మనకి ప్రాబ్లం ఉంది అనేది మనము నిజంగా నిర్ధారించవచ్చు. దాని ప్రకారం మనం కరెక్టివ్ యాక్షన్స్, మెజర్స్ ని తీసుకోవడానికి చూస్తామండి. బట్టిప్రోలు మండలానికి చెందిన 13 మంది అనారోగ్య బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 4,87,013 రూపాయలను మంజూరు చేశారు. వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు రిఫరెన్స్ ద్వారా ఈ నిధులు ఆమోదమయ్యాయి. మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే ఆనందబాబు బట్టిప్రోలు, ఐలవరం, పల్లెకోన, రాచూరు, అల్లాముడి, కన్నెగంటివారిపాలెం గ్రామాల లబ్ధిదారులకు అందజేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.